హాయ్ ఫ్రెండ్స్, మేము గుడిసె బయలుదేరాము. ఈ టూర్ మీకు చాలా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. ప్రయాణంలో ఎప్పుడు ఫారెస్ట్ మనతోనే ప్రయాణిస్తుంది. ఏ ప్రయాణంలో అయినా నేచర్ మనకి కొత్త కొత్త విషయాలను నేర్పుతుంది. అలాగే అందమైన అనుభూతులను కల్పిస్తుంది ఈ నేచర్. నైట్ పూట బయలుదేరాము. చాలా అడ్వెంచర్తో కూడుకున్న ఈ ప్రయాణం. ఎవరూ లేరు, ఎటు చూసినా. అర్ధరాత్రి 12:30 అవుతుంది. 1 గంటకి దగ్గరలో ఉంది. ఈ నైట్ గుడిసె బయలుదేరి మార్నింగ్ లొకేషన్ గుడిసె ఎలా ఉందో చూడండి. మేఘాలు గుట్ట మధ్య నుండి సన్ ఎలా వస్తున్నాడో చూడండి ఒకసారి. గుడిసెలోని వ్యూ బాగుంటుంది, కానీ మేము వెళ్ళిన రోజు మేఘాలు అంతగా లేవన్నమాట. మేఘాలు ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఈ గుడిసెకి ఈ కనిపిస్తున్న ఈ గడ్డే చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ముందుకు వెళ్దాం, చూసుకుంటూ ఎలా ఉందో మీకు చూపెడతాను. ఇలాంటి ప్రదేశంలో వస్తే ఎవరికైనా ఎన్ని బాధలున్నా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఈ వ్యూ పాయింట్, చూడండి ఎలా ఉందో. అక్కడ చూడండి గుట్ట మొత్తం బోడుగుండు కొట్టినట్టు ఎలా ఉందో ఆ లొకేషన్. ఇలాంటివి చాలా హైట్ ఉండడం వల్ల గాలి తాకిడికి ఇలా తయారవుతాయి అన్నమాట. గుట్ట మొత్తం చిన్న చిన్న రాళ్ళు, గడ్డి మొత్తం చాలా వరకు ఎండిపోయింది. మీకు ఎలా ఉందో చూడండి, చూస్తున్నారు కదా. ఇదిగో లొకేషన్ చాలా బాగుంది అనుకుంటున్నాను. ఇదిగో సన్ చాలా హెవీ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో చూడండి సన్ను. ఎవరికైనా నచ్చుద్ది ఇలాంటి ప్రదేశం. గడ్డి ఉంటే ఇంకా చాలా బాగుందును, కానీ గడ్డి లేదు, ఎండిపోయింది. కానీ లొకేషన్ మాత్రం బాగుంది. నైట్ మాత్రం ఆకాశంలోని స్టార్స్ చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం దూరం నుండి చూస్తుంటే ఆకాశం గుట్ట రెండు కలిసిపోయినట్టు ఉంటాయి. నైట్ చలి చాలా హెవీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి.